నమస్కారం. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థకు చెందిన వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార ఫోరం చైర్మన్ బొక్కా సత్యనారాయణ తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండి మండలం ఎన్ఆర్పీ అగ్రహారంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో విద్యుత్ వినియోగదారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యుత్ వినియోగంలో వినియోగదారులు పడుతున్న ఇబ్బందులను తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అప్పుడే ఆ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని వివరించారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి, చట్టం ఎలా ఉంది, అంతకుముందు ప్రెసిడెంట్స్ ఎలా ఉన్నాయి, డిఫికల్టీ ఏమిటి చూసుకుని కూలంకుషంగా చర్చ చేసుకుని నలుగురు మేము అప్పుడు ఒక ఆర్డర్ని పాస్ చేసి ఈ యొక్క ఆర్డర్ని డిపార్ట్మెంట్ వారికి పంపిస్తాం, కన్జ్యూమర్ కూడా పంపిస్తాం. సో ఇది జరిగేటువంటి ప్రక్రియ. దీనిలో టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హీరింగ్ అనేది కండక్ట్ చేస్తాం. అంటే కన్జ్యూమర్స్ మా దగ్గరికి విశాఖపట్నంలో మేము ఉంటాం, సైతందార్లో. అక్కడికి ఎవరు రావాల్సిన పని లేదు. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వారు డైరెక్ట్గా మాతో ఫోన్లో కానీ టెలిఫోన్ లింక్ ద్వారా, ఈ యొక్క వీడియో లింక్ ద్వారా మాతో మాట్లాడి వాళ్ళ యొక్క సాధకబాధలు చెప్పుకోవచ్చు. అదే మాత్రం డిఫికల్టీ సంబంధించినటువంటి వస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళు పడేటువంటి ఇబ్బంది, ఇందులో ఏ రకమైనటువంటి విషయం జరిగింది అని వాళ్ళు కూడా చెప్పుకోవచ్చు. సో వాళ్ళు కన్జ్యూమర్ చెప్పింది, డిపార్ట్మెంట్ వారు చెప్పింది కూడా వాళ్ళు వింటారు, మేము కూడా వింటుంటాం. టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ విని ఈ యొక్క డెసిషన్ అనేటువంటిది మేము తీసుకునే ముందు రూల్ పొజిషన్ చూసుకుని ఆర్డర్ అనేటువంటి చెప్పడం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్రంలోని బీసీ సంక్షేమ హాస్టల్లో మెరుగైన విద్యను అందించే విధంగా చర్యలు తీసుకున్నామని ఈ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సత్యనారాయణ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. హెచ్డబ్ల్యూఓల పనితీరు మెరుగుపరుచుకునేందుకు నూతన విధానాన్ని తీసుకువచ్చామని చెప్పారు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల విధి నిర్వహణను విభజించి ప్రతిదానికి కొన్ని మార్కులు కేటాయించడం జరిగిందని అన్నారు. అలాగే సెప్టెంబర్ 5వ తేదీ నాటికి రాష్ట్రంలోని వసతి గృహాలలో 244 మంది 4వ తరగతి సిబ్బందిని విధులలో హాజరవుతారని వివరించారు. సమావేశంలో ఈ శాఖ సంచాలకులు ఏ మల్లికార్జున, అడిషనల్ డైరెక్టర్ డిసిఎస్ రాజు, రెసిడెన్షియల్ స్కూల్ సెక్రటరీ పి మాధవీలతలు పాల్గొన్నారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా వివిధ రంగాల్లో శిక్షణ ఇస్తున్నామని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో శుక్రవారం ఏర్పాటు చేసిన 5వ జాబ్ మేళాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ 5 సంవత్సరాలలో కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు గాను రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకువస్తోందని చెప్పారు. అలాగే మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల నియామకం పూర్తి కావచ్చిందని అన్నారు. వాళ్ళందరికీ కూడా ఉద్యోగ కల్పన చేయాలి. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రాకపోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలు అవకాశం ఉన్నటువంటి వాళ్ళ చోట ప్రభుత్వ ఉద్యోగాలు తీస్తూ ప్రైవేట్గా కూడా వివిధ పరిశ్రమలు తీసుకుని వచ్చి ఉద్యోగ కల్పన చేయాలి. ఈ రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించి చేయాలని చెప్పిన ఆలోచనతో ఈ 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు పైగా తీయాలని చెప్పని గౌరవ ఐటీ శాఖ, విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క జాబ్ మేళాని మనం ప్రతి 3 నెలలకు ఒకసారి నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పార్టీ 2 మెన్ కమిటీ సభ్యులు కంటమని రామకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి, మాజీ చైర్మన్ సూరపనేని చిన్ని, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారు శ్రావణమాసం చివరి శుక్రవారం ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా చాగల్లు మండలం ఉనగట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి పూర్వపు విద్యార్థులు అమ్మవారికి సారే, చీర సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సంవత్సరం శ్రావణమాసంలో 5 శుక్రవారాలు రావటం విశేషం. దేవస్థానం కార్యనిర్వహణ అధికారి వి హరి సూర్యప్రకాష్, ట్రస్ట్ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ దేవులపల్లి రవిశంకర్ భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
అయ్యో మీకు వినాయకుడు కట్టించారు కదా. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. వరద ప్రభావం తగ్గే వరకు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా రెవెన్యూ అధికారి కొత్త మాధవి సూచించారు. మామిడికుదురు మండల పరిధిలోని పల్లెపాలెం, బోడసుకుర్రు గ్రామాలలోని వరద ముంపు ప్రభావిత ప్రాంతాలలో శుక్రవారం ఆమె పర్యటించి పలు సూచనలు చేశారు. వరద ఎక్కువైతే సహాయక చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్ధం కావాలన్నారు. గోదావరి నది పరివాహక ప్రాంతాలలోని లోతట్టు గ్రామ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో ఆలమూరు మండలం మూలస్థానం వద్ద నూతనంగా నిర్మించిన కాజ్వే కొట్టుకుపోయింది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాదక హెచ్చరిక జారీ చేయడంతో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా వరద పోటెత్తడంతో 21 తోరలతో నిర్మించిన ఈ కాజ్వే పూర్తిగా వరద నీటి తాకిడికి తోరలన్నీ కొట్టుకుపోయాయి. ఈ కాజ్వే అవతల ఉన్న రావులపాలెం మండలం ఓబలంక గ్రామ పంచాయతీకి చెందిన తోకలంక జల దిగ్బంధంలో ఉంది. అలాగే వందలాది ఎకరాల పంట భూములు ముంపుకు గురయ్యాయి. తోకలంకతో పాటు జొన్నాడ, మూలస్థానం, చొప్పెల్ల లంకలకు చెందిన పంట భూములు ముంపుకు గురయ్యాయి. కొత్తపేట ఆర్డీఓ శ్రీకర్ కొట్టుకుపోయిన కాజ్వే వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. జల దిగ్బంధంలో ఉన్న తోకలంక ప్రజలు రాకపోకలు సాగించేందుకు 4 పడవలు ఏర్పాటు చేశారు. అలాగే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలను రావులపాలెం తహసీల్దార్ ముక్తేశ్వరరావు, ఎంపీడీఓ మహేశ్వరరావు, రూరల్ సీఐ విద్యాసాగర్లతో ఆర్డీఓ చర్చించారు. కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న మందేశ్వర శనీశ్వర స్వామి ఆలయంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. శ్రావణమాసం చివరి శుక్రవారం కావడంతో ఈ పూజా కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. ఉదయం ఆలయ అర్చకులు, వేద పండితులు అమ్మవారి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేశారు. భక్తులకు 9 రకాల పూజా సామాగ్రితో పాటు అమ్మవారి రూపును అందిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి దారపురెడ్డి రమేష్ బాబు తెలిపారు. పూజా కార్యక్రమం అనంతరం భక్తులకు ఉచిత అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు సిద్దంశెట్టి వీరవెంకట సత్యనారాయణ, ఆలయ సిబ్బంది మాచిరెడ్డి వెంకటేశ్వరరావు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధి వరలక్ష్మీదేవి నామస్మరణలతో మార్మోగింది. తూర్పు రాజగోపురం ఎదురుగా ఉన్న అలివెట్టి మండపంలో శ్రావణమాసం చివరి శుక్రవారం ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్వి సత్యనారాయణమూర్తి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రత్యేక వేదికపై వరలక్ష్మీదేవిని కొలువు తీర్చి ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో గణపతి పూజ, పుణ్యాహవచనం అనంతరం మహిళలతో అమ్మవారి అష్టోత్తర శతనామ పూజలు చేయించారు. అనంతరం పండితులు వరలక్ష్మీదేవి వ్రతకథను చదివి వినిపించారు. ఈ సామూహిక వరలక్ష్మీ వ్రతాలకు జిల్లా నలుమూలల నుంచి సుమారు 3,000 మంది మహిళలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు పూజా సామాగ్రిని, ప్రసాదాలను అందజేసి శ్రీ స్వామివారి దర్శనం అనంతరం నిత్యాన్నదానంలో అన్నదానం ఏర్పాటు చేశారు.
ఉపేంద్ర హరి శ్రీకృష్ణాయ నమః. మీ దగ్గర ఉన్న అక్షతలు 2 గింజలు తీసుకొని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తీర ప్రాంత ఫిర్యాదుల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలి. భీమవరం సమీక్షా సభలో సంబంధిత అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. గణపతి ఉత్సవాల నిర్వహణకు విధిగా అనుమతులు తీసుకోవాలి. భక్తులకు హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నా నయీం అస్మి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి నివాళులు అర్పించిన తణుకు కామేష్ యూత్ కార్యకర్తలు 100 ఏళ్ల పోరాటానికి జేజేలు పలికిన అధ్యక్షులు వైభవ్. పేదల వైద్య ఖర్చులకు ఆర్థిక సహకారం అందించి వీల్ చైర్ను సమకూర్చిన తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు. తణుకులో ఘనంగా పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు రక్తదానం చేసి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన అభిమానులు. 100 కోట్ల రూపాయల నష్టంలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా డీసీసీబీని లాభాల బాటలోకి తీసుకువెళ్లేందుకు కృషి. పెంటపాడు మండలం ముదునూరు సొసైటీ సభలో ప్రకటించిన ఆప్కాబ్ చైర్మన్ వీరాంజనేయులు. తాడేపల్లిగూడెం మండలంలోని గ్రామ సచివాలయాలను పరిశీలించి రికార్డులను తనిఖీ చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ. కృష్ణాయపాలెంలో సిబ్బందిపై వ్యక్తమైన అసహనం. బీసీ సంక్షేమ హాస్టళ్లలో మెరుగైన విద్యను అందించేందుకు చర్యలు చేపట్టిన ప్రభుత్వం. రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో స్పష్టం చేసిన ఈ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు శిక్షణ ఇస్తున్న నైపుణ్య అభివృద్ధి సంస్థ కొవ్వూరులో వెల్లడించిన ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు. వరద ప్రభావం తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలి. మామిడికుదురు మండలంలో అధికారులకు ఉద్బోధించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా రెవెన్యూ అధికారి మాధవి. వరద ఉధృతితో ఆలమూరు మండలం మూలస్థానం వద్ద కొట్టుకుపోయిన కాజ్వే ఆందోళన చెందిన ఆ ప్రాంత రైతులు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలతో నిండిన ప్రాంగణం. మార్మోగిన వరలక్ష్మీదేవి నామస్మరణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.